సాగును నమ్ముకున్న వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత మంది వ్యవసాయం వైపు ఆసక్తి చూపిస్తారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వడ్లముడిలోని విజ్ఞాన యూనివర్సిటీ రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా 2025 అభ్యుదయ రైతుల పురస్కారాలు ప్రదానం చేశాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సాగులో మరింత పురోగతి సాధ్యమన్నారు వక్తలు. సరికొత్త టెక్నాలజీ రావాల్సిందేనని లావు రత్తయ్య అభిలాషించారు. పంటలను రెట్టింపు చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. కేవలం యూనివర్సిటీగా ఇన్స్టిట్యూట్ గా ఈ సొసైటీని చుట్టుపక్కల అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నప్పుడు ఏదో ఒక స్థాయిలో లాగా మనం లోపలి మనం ఉంటమని కాకుండా అందరినీ కూడా తీసుకొని వచ్చి లోపలికి అన్ని వర్గాల వారిని కూడా లోపలికి తీసుకొచ్చి అంటే రైతు వర్గం కానీ అందరినీ కూడా లోపలికి తీసుకొచ్చి దీనిలో సెలబ్రేషన్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటాము. సన్మానించడం కంటే కూడా వీళ్ళ ఐడియాస్ అన్నింటినీ కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తా ఉన్నారు అనే దాన్ని మీ అందరూ ప్రాక్టికల్ గా మీరు చేస్తూ ఉంటారు. దాన్ని మా స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మీ అందరూ కూడా తీసుకోవడం ఉంటుంది. ఇక్కడ ఒకటి ఏమిటంటే యూనివర్సిటీ ఫోకస్, విజ్ఞాన యూనివర్సిటీ ఫోకస్, మనం రూరల్ సెట్టింగ్ లో ఉన్నాం అనే ఉద్దేశంతో ఏ కోర్స్ పెట్టినా మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కోర్సు నడుస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు చేసే అప్లికేషన్స్ అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన అప్లికేషన్స్ వైపే చేయమని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. అతి ముఖ్యమైనటువంటి యాంత్రీకరణ మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజు మనం వచ్చిన తర్వాత మళ్ళీ యాంత్రీకరణ మీద ఎక్కువ ప్రయారిటీ పెడుతున్నాం. యాంత్రీకరణ కూడా ఏవో ప్రభుత్వాలు తీసుకొచ్చి రైతుకి అంటగట్టడం కాదు. రైతుకి ఏది కావాలంటే అది, ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అందించేటప్పుడే రైతుకి మేలు జరుగుతుంది. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతాంగానికి మాటిస్తున్నాం. యాంత్రీకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి తోడు ఇంకొక స్టెప్ మనం ముందుకెళ్ళాం. డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఈ రోజు డ్రోన్స్ అనేవి ఒకప్పుడు పెళ్లిళ్ళలో వీడియోస్ తీయడానికి, ఫోటోస్ తీయడానికి ఉపయోగపడేవి. ఈ రోజు డ్రోన్స్